హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు ఇండస్ట్రియల్ సెక్టార్కు సంబంధించి 2025లో టీజీపీఎస్సీ గ్రూప్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచి దీని ఆధారంగా నిర్మిస్తారు అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో మరి అందరికీ తెలుసు, పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి అని పిలవడం జరుగుతుంది. మరి ఈ ఐఐపి యొక్క ప్రధాన పని ఏంటి సార్ అంటే, భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగానికి సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పనితీరుని వివరించడానికి ఈ ఐఐపి అనేది పనిచేస్తుంది. ఈ ఐఐపి అనేది ఒక మిశ్రమ సూచికగా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఐఐపి అనేది ఒక మిశ్రమ సూచిక. మరి మిశ్రమ సూచిక అని ఎందుకు చెప్పామో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఈ ఐఐపిని ఎవరు విడుదల చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉన్నటువంటి ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఈ ఐఐపి యొక్క డేటాని సంకలనం చేస్తుంది, అలాగే ప్రచురిస్తుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి ఐఐపి అనేది ఎప్పుడు ప్రచురిస్తుంది సార్ అంటే, ఏ ఆధారంగా ప్రచురిస్తుంది సార్ అంటే, ఇక్కడ నెలవారీ ప్రాతిపదికన ఏంటమ్మా, నెలవారీ ప్రాతిపదికన మనకు దీన్ని ప్రచురించడం జరుగుతున్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, మరి షార్ట్ వీడియోలో భాగంగా మనము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మీకు పూర్తి వివరణాత్మక సమాధానం కావాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి వీడియో లింక్ మీద ట్యాప్ చేయండి, పూర్తి సమాధానం మీరు వినొచ్చు.